తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారితో జీవితాంతం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఒక ఛానల్ అధిపతి ఇద్దరూ కూర్చొని చేసినటువంటి ఇంటర్వ్యూలో అనేక రకాలైనటువంటి వివాదాస్పద అంశాలు ఉండటంతో తప్పనిసరిగా ఆ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ చూసినటువంటి అనేక మందికి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ప్రజల ముందు చులకన చేయడానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ జరిగిందనేటటువంటిది నిర్వివాదాంశంగా కనిపిస్తుంది. సో దాని మీద వారు చేసినటువంటి కొన్ని వివాదాస్పద అంశాల్లోని నిజానిజాలను తెలియజేయడానికి కోసం మాత్రమే మనం ఈ వీడియోని చేస్తున్నాం. దీంట్లో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి ఆ ఛానల్ అధిపతి ఇద్దరు కూడా ఒక పార్టీ ప్రయోజనాల కోసం, ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసినటువంటి గత అనుభవం వీరిద్దరి మధ్యలో కూడా ఉంది. సో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పైకి చెప్పకపోయినా ఒక గురువుగా భావించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదే రకంగా అవకాశం కనుక కలిసి వస్తే చంద్రబాబు తెలుగుదేశం ప్రయోజనాల్ని కాపాడడానికి మాత్రమే రేవంత్ రెడ్డి తన యొక్క శక్తినంతా ఉపయోగిస్తాడనేటటువంటిది ఎక్కడా కూడా ఆశ్చర్యపడేటటువంటి అంశంగా మనకు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా మనం అభ్యంతరం పెట్టాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆ ఛానల్ అధిపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నువ్వు అని సంబోధించటం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మర్యాదకి విలువలకి కట్టుబడి ఆ ఛానల్ అధిపతిని మీరు అని సంబోధించటం, ఇవి చూసేటటువంటి వాళ్ళకి చాలా ఎబ్బెట్టుగాను రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారు కాపాడలేదు అనేటటువంటిది తప్పనిసరిగా స్పష్టంగా తెలిసినటువంటి అంశం. సో మొట్టమొదటిగా అది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఛానల్ అధిపతి నరాన కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ ఐడియాలజీని అడాప్ట్ చేసుకునేటువంటి వ్యక్తి. వారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి కింద వారు ఒక్కరు మాత్రమే హైదరాబాదులో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా వారు భావిస్తుంటారు. సో నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సరైనటువంటి ధీటుగా సమాధానాలు చెప్తుందని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా పదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడేటటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ఆ రీతిలో తగుసి రీతిలో సమాధానం చెప్పటంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఫెయిల్ అయినారనేటటువంటిది మనం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. సో ఇప్పుడు వారు మాట్లాడింది పొద్దున్నే షర్మిల గారు కలవటం, సాయంత్రానికి ఈ ఛానల్ అధిపతి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ పదే షర్మిల గారి మీద వ్యాఖ్యానాలు చేయటం. చివరికి వారి వ్యాఖ్యానాలు ఎంత దూరం వెళ్ళాయనంటే నువ్వు షర్మిలని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరిమి కొట్టావు కదా అనేటటువంటి మాట వారు మాట్లాడటం, దానికి ఈయన చిద్విలాసంగా నవ్వటం అనేటటువంటిది ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి సత్సంబంధాలని తెలియజేస్తోందంటల్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి వైఎస్ఆర్టీపీని ఇక్కడ తెలంగాణ నాయకురాలుగా వారు పార్టీలో మెర్జ్ చేశారనేటటువంటిది నిర్వివాదాంశం అవన్నీ కూడా. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారి పాత్ర ఏమిటి అనేది ఇంతవరకు కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం చెప్పకపోయినా దాన్ని రేవంత్ రెడ్డి గారే డిక్లేర్ చేయటం. సో వారు ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా నియమితులవుతారా, ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఉంటారా, లేదా ఏఐసిసి అబ్జర్వర్గా వెళ్తారా, ఇంతవరకు కూడా బహిర్గతం చేయనటువంటి అంశాలు. దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో వారు అధ్యక్షురాలుగానే ఉంటారు, సో వారికి కావలసినటువంటి సహాయ కార్యక్రమాలు నేనే చేస్తాను అని చెప్పడం అనేది కొద్దిగా తొందరపాటుగా చెప్పినట్లుగా అనిపిస్తోంది. ఇటువంటి మసాలాలు మాత్రమే ఆ అధిపతికి కావాలి కాబట్టి దాన్ని చిలవలు పలవలు చేసి వారి యొక్క ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద నిందలు వేసేటటువంటి అవకాశం వారికి లభించిందంటల్లో కూడా ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. సో ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు, ఈ రాష్ట్రంలో తక్కువ కాలం పనిచేసినా కూడా
రాజశేఖర్ రెడ్డి గారు చాలా చెరగనటువంటి ముద్ర వేసినారు. అందుకని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆ రకమైనటువంటి సంబంధాలు నేను కూడా నెరవేరుస్తానని చెప్పినా కూడా అనేక రకాలైనటువంటి వెకిలి చేష్టలతో, వెకిలి వ్యాఖ్యానాలతో ఆ మాటలను కూడా మలినపరిచేటటువంటి రీతిలో ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఇంటర్వ్యూ జరిగిందనేటటువంటి నిర్వివాదాంశం. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మోడీని ప్రధానమంత్రిని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని ఒక నింద వేశారు. వీరికి కావాల్సింది అది. బహుశా మాట్లాడడానికంటే ముందు ఈ రకమైన మాట మాట్లాడమని ఆ అధిపతి వీరికి హింటించుండొచ్చు. అదే రకంగా చిలక పలుకులు మాట్లాడి ఉండొచ్చు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. దానికి ప్రతిగా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినప్పుడు ప్రధానమంత్రి హోదాలో అనేక మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉండే సంబంధాలు మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉన్నాయి తప్పిస్తే భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీకి మేము వ్యతిరేకమని స్పష్టంగా చెప్పినాడు ఆయన. సో ఆయన ఎక్కడా చెప్పకపోయినా కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ చేయలేదైనా. చేయనటువంటి మాటని కేవలం ఆ ఛానల్ అధిపతిని సంతృప్తిపరచడానికి మాత్రమే మాట్లాడినారు మీరు. రెండోది మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులుగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు? ఏమైనా అయితే గీతే అధ్యక్షులు అవుతారు? అధ్యక్షులుగా ఉన్నదే దానికోసం. అంచేత ప్రజల్ని మాయ చేసేటటువంటి ప్రాసెస్లో మాత్రమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా అందరూ కూడా భావించాల్సి వస్తుంది. ఏవైనప్పటికీ కూడా ఛానల్ అధిపతి చేసినటువంటి ఆ వెకిలి వ్యాఖ్యానాలు, వెకిలి చేష్టలు, రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటటువంటి గౌరవం లేకుండా వారిని సంబోధించినటువంటి తీరు, సో వారి యొక్క బాడీ లాంగ్వేజ్లు ఇవన్నీ కనుక చూస్తుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో మాత్రమే వీరి ఈ ఇంటర్వ్యూ చేసినట్లుగా కనిపిస్తోంది. సో ఇటువంటివి రేవంత్ రెడ్డి గారు మరింత కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి భవిష్యత్తులో. ఎందుకనంటే వారికి ఏ రకమైనటువంటి ఐడియా ఎక్కడా కూడా ఎజెండా లేకపోవచ్చు. కానీ ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులుగా ముద్రపడినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని కించపరిచేటటువంటి రీతిలో వారు బిహేవ్ చేస్తారని ఎక్కడ నిర్వివాదాంశం ఇవన్నీ కూడా. సో వారి ఇంటర్వ్యూలోని అనేక రకాలైనటువంటి అంశాలు కొద్దిగా తొందరపాటుతో మాట్లాడినట్లుగా ఉన్నాయి. అదే రకంగా తనని సంప్రదించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులకి మళ్ళీ టికెట్ ఇవ్వరు అనేటటువంటి ఒక అభియోగాన్ని మోపారు. సో టికెట్స్ అన్నీ కూడా అదే కనుక నిజం కనుక అయ్యే మాట అయితే, అటువంటి నేచర్ కనుక పార్టీ అధ్యక్షులు కనుక ఉండే మాట అయితే, మీరు ఎవరినైతే కలిసినారో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా అదే రకంగా రియాక్ట్ అవ్వాలి. సో జగన్మోహన్ రెడ్డి గారితో కనుక మీరు కంపేర్ చేస్తే వారితో రాజకీయాల్లో మీరు ఒక రకమైనటువంటి కంటెంపరీస్ అయినా కూడా వారు కూడా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ఒక రిప్రజెంటేటివ్ గాను, అదే రకంగా వారి అధ్యక్షుని హోదాలో 150 మందిని గెలిపించుకున్నటువంటి ఒక నాయకుడుగాను తప్పనిసరిగా ఆ సీనియారిటీని మీరు గుర్తించాల్సి వస్తుంది. 4.5 సంవత్సరాల కాలం నుంచి కూడా అప్రతిహతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని చాలా సమ్మోహితులను చేస్తూ వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి శక్తిని పెంచినటువంటి ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి నివేదికల్లో కనుక మనం చూస్తే వారు అక్షరాస్యతని పెంచినటువంటి ముఖ్యమంత్రి, ఉద్యోగ అవకాశాలని పెంచినటువంటి ముఖ్యమంత్రి, అదే రకంగా నిరుద్యోగాన్ని పారద్రోలుతూ ఉద్యోగ అవకాశాలకు విపరీతంగా ఆదరణ లభించేటటువంటి విధంగా పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి రాష్ట్రం అది. సో పవర్టీ అనేటటువంటి దాన్ని రెడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం, అధిక దిగుబడులని ఎంకరేజ్ చేసినటువంటి రాష్ట్రం, ఇవన్నీ కూడా గమనించాల్సి వస్తుంది. అందుకని ఆ ఛానల్ అధిపతి చేసేటటువంటి ఇటువంటి వికృతమైనటువంటి చేష్టల్ని
కనీసం భవిష్యత్తులో ఎంటర్టైన్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడితే వారికి వారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి మంచిదిగా మనం అందరం కూడా భావించాల్సి వస్తుంది.